హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంటి దగ్గరలో ఉన్న మా చేనుకి అయితే మేము అందరం వెళ్తున్నాం. మా చేను ఇలా ఉందో చూడండి. మీ ఊర్లో కూడా వేసుకున్నారా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే మా చేనులో అయితే కంది చేను అయితే వేసాము. చూడండి, బెండకాయలు కూడా కొన్ని వేసాం కానీ ఎండిపోయాయి. కంది చేను అయితే ఇప్పుడే పూత పడుతుంది, కొన్ని కాయలు కూడా అయినాయి. ఎక్కువనే వేసాం కానీ ఎక్కువ వర్షాల వల్ల అంతా కొట్టుకుపోయింది విత్తనాలు అనేది. కొన్ని చెట్లు మాత్రమే ఎక్కువ కాయలు కాసాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాను. మా చేను దగ్గరకు వచ్చాను. మా అమ్మ వాళ్ళు కంది చేను అయితే వేశారు. చూడండి ఫ్రెండ్స్, కందికాయలు గింజలు కూడా అయినట్టే, కాకపోతే కొన్ని కొన్ని మాత్రమే గింజలు అయినాయి, మిగతా ఏం కాలేదు. ఇవి ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. కర్రీ కూడా చేసుకుంటారు కొంతమంది. తర్వాత ఎండిన తర్వాత మన కందిపప్పు అయ్యేది ఈ కాయలతోనే. చూడండి, మా అక్క వాళ్ళతో వచ్చాను. ఇక్కడ కూర్చొని వాళ్ళు నీడకు కూర్చున్నారు, మేము ఎండకు వచ్చినాం, చాలా ఎండగా ఉంది. అక్కడ లాస్ట్లో కూర్చుంది మా పెద్దక్క. ఎండ చాలా బాగా ఉందని అక్కడ మూలలో కూర్చుంది. చూడండి కందికాయ గింజలు. మా పక్కింటి వాళ్ళు అంతా పత్తి అయితే పెట్టారు. చూడండి, ఒకసారి అయితే పత్తి తీయడం అయిపోయింది, ఇది రెండోసారి పత్తి. మేము ఇక్కడ అయితే చిన్న ఉన్నప్పుడు ఇక్కడ ఆడుకునేది, కానీ ఈ ప్లేస్ ఇప్పుడు ఏది ఖాళీ ఉంచకుండా అన్ని పొలాలు వేసేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మా ఇంటికైతే వెళ్తున్నాం, చాలా ఎండగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా టేకు తోట. ఒక 3 years అవుతుంది పెట్టి. మా డాడీ రోజు వీటికి వాటర్ వేస్తాడు. ఇదంతా మా చేనే. ఇటు పక్కన అయితే పొలం వేస్తారు. ఇది మొన్ననే కట్ చేసిర్రు, మళ్ళీ సీడ్ కూడా వేస్తారు. మళ్ళీ ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు పొలం ఎలా పెడతారో చేసి చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.